కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఏదైతే హామీలు ఇచ్చినారో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చి వేటిని కూడా నెరవేర్చక వాటిని ప్రశ్నిస్తున్నారన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరి మీద కూడా అనేకమైనటువంటి కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించి లోపల పెట్టడం కూడా మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. అయితే అది మరింత విచ్చలవిడితనంతో ఈరోజు అధికారులను కూడా వేధించే పరిస్థితిలోకి వెళ్ళినారు. అంటే అధికారులు ఎప్పుడూ కూడా వారి వృత్తి ధర్మం ప్రకారం వారు పనిచేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వానికి తగ్గట్టుగా వాళ్ళు పనిచేయడం కూడా మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు నిన్నటి రోజున ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కానీ అలానే కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వీరిద్దరు కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం గారి పేషీలో సెక్రటరీగాను అట్లనే ఓఎస్డీగాను పనిచేసినటువంటి పరిస్థితి ఉండింది. మరి వారిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి నిర్బంధించి రిమాండ్కి పంపించడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వారు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేక మొత్తం అందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేయాలన్న ఆలోచనతో ఈరోజు వీళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. వీరు తీసుకున్నటువంటిది ఏంటి, ఒక లిక్కర్ సంబంధించినటువంటి ఇష్యూని తీసుకున్నారు. అసలు ఈ లిక్కర్ ఇష్యూకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో ట్రాన్స్పరెంట్గా వారు బిజినెస్ చేయడం కూడా జరిగింది. అంటే అక్కడ ఫస్ట్ డిస్టిలరీస్ గురించి కానీ తీసుకుంటే ఆ డిస్టిలరీస్ అన్నీ కూడా అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి డిస్టిలరీస్నే మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అయితే షాప్స్ అన్నింటినీ కూడా ప్రైవేట్ షాప్స్ ఉన్నప్పుడు అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు కానీ అలానే పర్మిట్ రూమ్స్ కానీ విచ్చలవిడిగా ఉన్నాయి. ప్రతి వీధిలో కూడా బెల్ట్ షాప్స్ ఉండడం కానీ ప్రతి షాప్కి కూడా పర్మిట్ రూమ్స్ ఉండడం కూడా మనం గమనించినాం. అట్లాంటి ఏం ఉండకూడదు, సామాన్యుడికి లిమిటెడ్గా మాత్రమే ఈ లిక్కర్ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఈ గవర్నమెంట్ షాప్స్ని తీసుకొని వచ్చి టైం కూడా లిమిటెడ్గా సాయంత్రం 9 o'clock తర్వాత షాప్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసి ఎక్కడ కూడా మందు దొరికే పరిస్థితిని లేకుండా ఆ తర్వాత నైట్ టైం కానీ ఎక్కడ కూడా లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని కూడా అత్యంత ట్రాన్స్పరెంట్గా తీసుకురావడం జరిగింది. ఏ బాటిల్ని ఏ ఒక్కరు వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనుక్కున్నా కూడా దాన్ని స్కాన్ చేసి మాత్రమే అమ్మడం. అంటే ఈ రోజుకి కూడా ఆ సాఫ్ట్వేర్లో క్లియర్ డేటా ఉంది. ఏ టైంలో ఏ బాటిల్ అమ్మినాము, ఏ షాప్లో అమ్మినాము అన్నది కూడా ఈరోజు అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. రెండోది క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినారు అనేది ఒక నింద కూడా చెప్తా ఉంటారు. 100% వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టైంలో గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ ఉన్నప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా తీసుకునేవాళ్ళు, ఏ రూపంగా ఇచ్చినా కూడా తీసుకునేవాళ్ళు. అయితే ఆయా షాప్స్లో కొంత నెట్ ఫెసిలిటీస్ లేక వారి దగ్గర ఉన్నటువంటి ప్రొవిజన్స్ సరిగ్గా పనిచేయక అక్కడ ఉండే బాయ్స్ ఏదైనా ఉంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. ఈరోజు కూడా లిక్కర్ షాప్స్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ తీసుకోకుండా ఎక్కడ లేరే, అన్ని దగ్గరలో కూడా ఏ ట్రాన్సాక్షన్ అయినా తీసుకుంటున్నారు కదా, క్యాష్ ఇస్తే ఈరోజు ఏమైనా వద్దంటున్నారా? మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా అలౌ చేస్తున్నారు. కావాలంటే దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇంత పకడ్బందీగా జరిగినటువంటి లిక్కర్ సంబంధించినటువంటి ఇష్యూని దానికి ఒక లిక్కర్ స్కామ్ అనే ఒక పేరు పెట్టి, అంటే చాలామంది చెప్తా ఉంటారు పాత రోజుల్లో కూడా ఒక కుక్కని చంపాలి అంటే దానికి ఒక పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలా అని. అలా వీళ్ళు గతంలో ఉన్నటువంటి అత్యంత ట్రాన్స్పరెంట్ అయినటువంటి లిక్కర్ స్కామ్గా దాన్ని ముద్రేసి దానికి సంబంధించి మొత్తం అందరినీ కూడా రిమాండ్లోకి తీసుకోవాలన్న ఆలోచన. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం పక్కన తెలంగాణ గవర్నమెంట్లో కానీ అదేవిధంగా ఢిల్లీ గవర్నమెంట్లో కానీ ఈ పరిస్థితిని క్రియేట్ చేసి కొంతమంది రాజకీయ నాయకులు నిర్బంధించినారన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా అదే పద్ధతిని కొనసాగించి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులందరినీ అరెస్ట్ చేసి ఎక్కడ కూడా తను చేస్తున్నటువంటి హామీల విషయంలో కానీ మిగతా అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా ఏదీ చేయట్లేదు. కాబట్టి దాన్ని ప్రశ్నించకూడదని రాజకీయ నాయకుల్ని నిర్బంధంలోకి తీసుకోవడానికి ఈ లిక్కర్ స్కామ్ అనే పేరు పెట్టి ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది. ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికి సంబంధించి పనిచేయడం కూడా జరుగుతుంది. అట్లాంటి ఆఫీసర్స్ని కూడా ఈరోజు కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ధనంజయ రెడ్డి గారిని కానీ అలానే కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ అరెస్ట్ చేయడం కానీ రిమాండ్లోకి తీసుకెళ్లడం వైఎస్ఆర్సీపీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు కనుక పునరావృతమైతే రాబోయే రోజుల్లో రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఏ అధికారులు అయితే టీడీపీ ప్రభుత్వానికి అంటగాగి వారు చెప్పినట్లుగా అనవసరంగా అందరి మీద కూడా కేసులు పెట్టి ఎవరినైతే తప్పుడు కేసులు సృష్టించి
ఒక జస్ట్ ఎవరో ఒక దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకోవడం, అవతల వాళ్ళని నిర్బంధంలోకి తీసుకోవడం. ఈ పరిస్థితి చేస్తున్నటువంటి ప్రతి అధికారికి కూడా ఇప్పటి నుంచే భయం కూడా స్టార్ట్ అయింది. రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి ఈరోజు తప్పులన్నింటి మీద ఆ ప్రభుత్వం కనుక ఇదే పద్ధతిలో కనుక చర్యలు తీసుకుంటా పోతే ఈ అధికారులు ఎవరు కూడా మిగిలే పరిస్థితి ఉండదన్నది ఈరోజు ప్రతి అధికారి కూడా ఆందోళన చెందేటువంటి అంశం. కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోవాలా. ఏదో ఈ ప్రభుత్వం ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుందేమో మహా అయితే, ఈ 3 సంవత్సరాల కోసం వీళ్ళు చెప్పేటువంటి ఈ పద్ధతుల్లో కనుక అధికారులు విని కనుక ముందుకెళ్తే రేపు పొద్దున ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం.